సో ఇప్పుడే ఈ క్షేత్రం పేరు ఏమో చెప్పారు? ఆంధ్ర అరుణాచల్. ఇది మన రాచపల్లి అడ్డు రోడ్డు, మన కాకినాడ జిల్లా. మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ దారిలో. సో ఇంతకుముందే బాబా మహాదేవ్ ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి అనుకోకుండా వాటర్ ఫాల్స్కి వెళ్తుండగా మధ్యలో ఇక్కడ ఆపారు. సో దీని అంతటికీ కారణమైన వ్యక్తి ఎవరు అన్నప్పుడు స్వామీజీని తీసుకొస్తాను వెళితే ఈయన వచ్చారు. ఈయన కూడా నా యూట్యూబ్ టాక్స్ చూస్తారని తెలిసింది. ఆ తర్వాత ఆయనకి నేను జస్ట్ ఉపదేశ సారం గురించి నేను రాసిన వ్యాఖ్యని మేమిద్దరం అందజేశాం. ఆ తర్వాత మీ జీవితం గురించి కొంచెం చెప్పండి రామానంద స్వామి గారు. అంటే ఈ మార్గంలో రావడానికి కారణం ఏంటండి? ఇంకేదైనా చెప్పండి మాటలు. ఒకటే కదా జీవితం అన్నది. రెండు జీవితాలు ఎక్కడ ఉంటాయి? ఉన్నది ఒకటే జీవనం. మీ తల బాగా నచ్చింది నాకు. దేనికోసం కట్టుకున్నా తలకే కదా కట్టుకున్నది. చాలా సంతోషంగా ఉంది మీరు రావడం. కూడా అంటే ఇలాగా ఇక్కడ దర్శిస్తానని చెప్పేసి అనుకోలేదు. అద్భుతం, అత్యద్భుతం. రీసెంట్లీ ఇప్పుడు మొన్న అరుణాచల్ వెళ్ళి వచ్చారు. అరుణాచల్ ఎన్ని రోజులు ఉన్నారు? 2 వారాలు అరుణాచల్లోనే ఉన్నారు. మేము లేము, ఆయన ఉంచారు. జరిగింది ఏదో ఒకటి. ఎక్కువ రమణ మహర్షి కోసం మాట్లాడుతూ ఉంటారు, మీరు చూస్తారు కదా. ఏమైందన్న మాట్లాడట్లేదని? మాట్లాడాను కదమ్మా, మాట కూడా మాట్లాడాను కదా. మౌనంగా ఉందా? మాట్లాడుతున్నాం కదా. అంటే మీరు వారితే ఇది ఎలా ఏంటి అనేది చిన్న మాటల్లో సంక్షిప్తంగా మనకు అనిపిస్తే చెప్తాడులే. పోనీ రమణ తాత గురించి ఒక మాట చెప్పండి. మళ్ళీ మౌనమే ఐ థింక్. రమణ తాత మాటలు ఉండవు, నా మాటలు ఉంటాయి. అవి రమణ తాత మాటలు అనుకోవడమే మనం. అలాగే అదేనే చెప్పండి పోనీ. అదే కదా. నా మాటలు రమణ తాత మాటలాగా వింటారు మీరు, అంతే. అదే విందాం, అదే చెప్తున్నాను. ఫస్ట్ 40 ఏళ్ళు అయింది స్వామిజీ. 40 ఏళ్ళు అయింది కదా. 36 సంవత్సరాలు ఆశ్రమం స్థాపించి. మీరు ఎప్పుడు విన్నారండి రమణ మహర్షి తాత గారి గురించి? నేను వినలేదమ్మా. అక్కడ సీతానగరం దగ్గర వంగలపూడి అని ఒక గ్రామం ఉంటే అక్కడ సద్గురు సేవ ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఒకటి ఉంది. ఆ ఆశ్రమాన్ని సందర్శించడానికి వెళ్ళాను నేను.
వెళ్ళినప్పుడు ఇలాంటి హాలులో మహాత్ముల పుటాలన్నీ గోడకు అమర్చబడి ఉన్నాయి. అప్పటికి నాకు ఏదో ఈ బుద్ధ భగవాను, శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, వివేకానంద ఇలాంటి పేర్లు విన్నాను, కానీ అప్పటికి రమణ మహర్షి పేరు నేను వినలేదు. ఆ పటం కానీ బుక్స్ కానీ నాకు తారసపడలేదు. ఆ క్రమంగా ఒకటి ఒకటి చూసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ లైన్లో ఉన్న పటంలో 5వ పటం రమణ మహర్షి పటం. అది తెలియదు నాకు, అది రమణ మహర్షి అని. ఇప్పుడు ఆ బస్ట్ ఫోటో ఒకటి ఉంటుంది కదా రమణ మహర్షిది, అది ఫేమస్ ఫోటో, ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అని దానికి పేరు. ఆ పటం అన్నమాట అండి. అది సాయంకాలం 5 గంటల సమయం కావస్తుంది. నేను చూసేటప్పుడు వారి నేత్రాల నుంచి ఏదో ఒక తేజస్సు వచ్చి నా హృదయాన్ని టచ్ చేసింది. చేస్తే వెంటనే ఏదో ఒక పవర్ షాక్ ఇస్తే ఎలా ఉంటుందో అలాగైపోయి శరీరం అంతా నిర్వీర్యమైపోయి పడిపోయాను. అక్కడ పరిపూర్ణానంద అని 2 మాతాజీలు ఆ ఆశ్రమంలో ఉంటారు. అప్పటికి నేను ఎండనే వెళ్ళాను, అది మే నెల అన్నమాట అండి. అందుకని వాళ్ళు వాటర్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి పడిపోయి ఉంటే ఏంటి ఏమైందని చెప్పేసి నన్ను లేవతీసి కొంచెం మంచినీళ్ళు అవి ఇచ్చారు. అది అక్కడ ఏదో ఒక నేత్రాల నుంచి ఒక తేజస్సు వచ్చి నన్ను తాకిందమ్మా అని చెప్పేసి తేరుకొని చెప్పారు. చెప్తే అప్పుడు వారు రమణ మహర్షి అని చెప్పారు. చెప్తే మళ్ళీ నాకు ఆ పేరు వినిన వెంటనే తేజస్సు వచ్చి తాకినప్పుడు ఎలాగైపోయినా మళ్ళీ అలా నిర్వీర్యం అయిపోయి రోమాంచనం జరిగి పడిపోయాను అన్నమాట. వచ్చి తొందరపడ్డారు, ఏంటి అబ్బాయి వచ్చేటప్పుడు హుషారుగానే వచ్చేటప్పుడు ఇలాగైపోతాడు. తర్వాత ఇది ఒక పావు గంటకి తేరుకొని ఈ బుక్స్ ఏమన్నా ఉన్నాయంటే కృష్ణా జిల్లా రమణవాణి గుడివాడ పక్షపత్రిక ఒకటి నడుస్తుంది, రమణవాణి పత్రిక, వాళ్ళు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆ చిన్న పుస్తకం మీద బ్లాక్ అండ్ వైట్ పుట్ట రమణ మహర్షి పుట్ట వేసి దాని కింద సూక్తి రాస్తారనమాట. ఎప్పుడు రమణవాణి ఆ బుక్ రిలీజ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా టైటిల్ మీద రమణ మహర్షి పిక్చర్ వేసి కింద వారి సూక్తిని రాస్తారు. అప్పుడు వాళ్ళు నాకు తెచ్చి ఇచ్చినటువంటి బుక్ మీద ఉన్నటువంటి సూక్తి ప్రతివారు ప్లాన్లు వేస్తూ ఉంటారు, ప్రతివారికి ప్లాన్ ఉంటుంది, ప్లాన్లు వేస్తారు. ఆమె అమలు జరగవచ్చును, అమలు జరగకపోవచ్చును. మనుషులకు ఎలాగ ప్లాన్ ఉందో భగవంతునికి కూడా ఒక ప్లాన్ ఉంది, అది మాత్రం అమలు జరిగి తీరుతుంది అని ఆనాటి సూక్తి అనమాట. మీరు చదివింది. అయితే నాకు బాల్యం నుంచి కూడా ఏదో భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఉంటేనే కదా సృష్టి అంతా ఇలాగేదో జరుగుతుంది, అదే అన్నింటికీ ఆధారం అనేటువంటి నమ్మకం ఏదో లోపల ఉంది. జన్మాంతర సంస్కార ప్రభావం వల్ల, అంతేగాని ఏదో చదివితేనే లేకపోతే వింటేనే కలిగినటువంటి నమ్మకం కాదు అది. అలాంటి స్వతహాగా ఉంది ఆ జీవుడికి. దాని మీద ఎప్పుడైతే ఈ ప్రతివారు ప్లాన్లు వేసేటప్పుడు అది అమలు జరగవచ్చు జరగకపోవచ్చు అంటున్నారు, భగవంతునికి ఒక ప్లాన్ ఉంది, అది అమలు జరిగి తీరుతుంది అంటున్నారు కదా, అటువంటిప్పుడు ప్లాన్లు దేనికి అనేది ఆ లోపల అటువంటి మార్పు ఏదో ఒకటి అక్కడ జరిగింది అంతే. 36వ సంవత్సరం, 90 అంటే ఇప్పుడు 36 సంవత్సరాలు. అది డ్యాన్స్ చేస్తుంది అందుకో, అంత వీక్ అయింది, అది ఛార్జింగ్ అయిపోయింది, అందుకని అలాగ వెళ్తుంది. ఇలా ఉన్నా పర్లేదు, మీరు కొనసాగించండి, పట్టించుకోవద్దు, అంతే అయిపోయింది కదా. మరి అంతటితో ఆగకుండా ఇక్కడ దాకా ఎలా ఏంటి ఎక్కడ దాకా ఇలా ఇక్కడ దాకా ఇలా అనేది మీదే కదా, అది మాదే. అవును, మీరు సాక్షిగా చూసిందే మాకు చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడింది అదే కదా. అంటే ఆయన ఏమంటున్నారంటే ఆ స్టేట్మెంట్ లోనే కథ అయిపోయింది, అది ఇక ప్లానింగ్ లేదు, పాడు లేదు. ఇప్పుడు మనం ప్లాన్ చేసి ఈయన కలవలేదు, ఈయన ప్లాన్ చేసి మనల్ని కలవలేదు. నేను ప్లాన్ చేయించుకున్నారు, అంటే జరిగేది ఎలాగో జరుగుతుంది. నువ్వు జస్ట్ బీ సిన్సియర్, నీ ఎగ్జిస్టెన్స్లో నువ్వు కథలు, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, నువ్వు మాట్లాడవలసింది నువ్వు మాట్లాడు. అందులో పెద్ద ప్లానింగ్, తర్కాలు, వితర్కాలు, కుతర్కాలు, ప్రతిఫలాపేక్షలు ఇది అక్కర్లేదు అనే సారాంశం అంతా పై స్టేట్మెంట్లో వచ్చేసింది. అయినా నోరుంది కాబట్టి ఏదో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం అంతే. అంటే ఇంత అంటే ఈ స్థితిలో ఉన్న వాళ్ళు మరి కొన్ని మాటల్లోనైనా చెప్పకపోతే వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మాటలతో చెప్పడం వల్ల ఏమీ తెలుస్తలేదు.
అందుకే కొన్ని మాటలు అన్నారు. అయినా తెలుస్తలేదు. చెప్తే డిస్కషన్ ఎండ్ అవుతుంది. మాటలు ఆగిన చోటనే థాట్ ప్రాసెస్ ఎండ్ అవ్వచ్చు, లేదా కొత్త థాట్ మొదలవ్వచ్చు. అది వ్యక్తిని బట్టి అట్లా. ఒకవేళ ఆ రోజు 36 ఏళ్ల క్రితం ఈయనకు జరిగింది, ఒకవేళ అది కల్పననే అయితే ఇదంతా ఉండదు. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకంటే కల్పన ఎక్కువసేపు కొనసాగదు. అది కనుక ఒక చిన్న ఉన్మత్త స్థితి కాసేపు ఉండిపోయి ఉంటే ఈ పాటికి ఏదో విధంగా ఎట్లా కొట్టుకుపోయి ఏదో పని చేసి ఉండేవాడు. సంథింగ్ అలా చాలామందికి జరిగింది. కొందరు చెప్తారు, కొందరు చెప్పరు, కొందరు రాస్తారు. కొందరి వల్ల కొంత సమాజానికి సేవ జరుగుతుంది, కొందరు ప్రకృతి సేవ జరుగుతుంది. అట్లా రకరకాల వ్యక్తుల యొక్క ప్రభ రకరకాలుగా నిశ్శబ్దంగా కొనసాగుతుంటుంది. ఇంకా బాగుంది. రామ్ ఎలా అనిపించింది? మౌనంతో చెప్పేస్తున్నారు. అబ్స్ట్రాక్ట్. రామ్ అని మంచి మిత్రుడు. అంటే దేని గురించి ఊహ లేకుండా చూస్తాడు. అంటే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు, లేకపోతే అట్లా నాకు తెలియకపోతే తెలియదు అంటాడు, తెలిస్తే తెలుసు అంటాడు. అదొక మంచి స్థితి అనమాట. ఇప్పుడు మీరు చెప్పింది పుస్తకం అంతా ఉంటుంది. ఎక్కడ తీసినా, ఏ పేజ్ తీసినా అదే సారాంశం. అంటే ఏం జరిగినా, ఏం చేసినా సమస్తం యొక్క కదలికలో జరగవలసిందే. అంటే వ్యక్తిగతంగా ఏముంది, ఏం లేదు. ఇక్కడ రావాలంటే మన కింద కార్ ఏదో ఉండాలి. ఆ కార్ తయారు చేసిన వాడు ఉన్నాడు, డీజిల్ పోసే వాళ్ళు లేరు అనుకో ఎగ్జాంపుల్. జస్ట్ వాళ్ళు డిసప్పేర్ అయిపోతే అసలు ఈ ప్రయాణం లేదు. ఆ టైర్లు తవ్వడానికి వచ్చినట్టు ఆ పాలు తయారైన చెట్లు ఉండాలి, రోడ్డు ఉంది, రోడ్డు వేసిన వాడు ఉన్నాడు, మధ్యలో వాడు భోజనం పెట్టినవాడు ఉన్నాడు. అంత కలిస్తే ఒక్క కదలిక సమిష్టిగా జరగాల్సిందే. అసలు ఏం జరిగింది ఇంత కదలాలన్నా అసలు మొత్తం కదిలిస్తుంది అసలు. తద్వారా మనం ప్లాన్ చేయనక్కర్లే అనేది. వ్యక్తిగతంగా మనమే ఊహించుకుంటాం. అది చిన్న అహంకారం వల్ల అట్లా అనిపిస్తే యాజ్ ఇఫ్ వీ డిడ్ సంథింగ్. అంతే. నువ్వు చేసినా చెప్పినా నువ్వు చేయవలసిందే. కానీ అదొక్కటే ఫైనల్ కాదు. ఆల్రెడీ చాలామంది కలయికలోనే అది జరిగింది. ఇప్పుడు ఈ చిన్న నిర్మాణం ఏదైతుందో అది ఎంతోమంది మాటల వల్ల, ఆలోచన వల్ల, చేతుల వల్ల, ఆర్థిక సహాయం వల్ల, సమయం వల్ల, వాళ్ళ అనుభవం వల్ల, వాళ్ళ ఎక్స్పర్టైజ్ వల్ల ఒకటి కనిపిస్తుంది, మనకు రివీల్ అవుతుంది. ఇంకా చిన్న పాకేసుకుంటూ స్టార్టింగ్ ఏం లేదు, మౌనంతో చంపేస్తూ ఉంటారు ఆయన. అంటే నేను 15 సంవత్సరాల నుంచి తెలుసు స్వామి గారికి. గతంలో అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చిన్న పాక ఒకటి ఉంటుంది ఇక్కడ, చిన్న తాటాకుల పాక. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు లక్ష్మణ స్వామి గారు ఇద్దరు. వారు కూడా ఇలా ఇంకొక ఆశ్రమం ఉంది, అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. రమణ మహర్షి ఎరకంపాలెం అని నిర్విశానంద వారి శిష్యులు కదా ఇద్దరు కూడా అక్కడ శిష్యులు. తర్వాత ఇంకా రమణ మహర్షి వారికి స్వామివారు అరుణాచలం పాదయాత్రకు వెళ్ళారు. ఇక్కడి నుంచి పాదయాత్ర చేశారు. ఫస్ట్ దారపల్లి పరిచయం చేసింది స్వామివారు నాకు. దారపల్లి వాటర్ ఫాల్ ఆశ్రమాన్ని బైక్ మీద తీసుకెళ్ళారు. మాట్లాడారా మరి? ఎప్పుడు మాట్లాడతారు, అంటే సమాధానానికి ఎలా చెప్తారు తప్ప మాట్లాడతారు. మరి వ్యవహారం మొత్తం వీడియోలో మౌనంతో ఒక క్లారిటీ. మా వీడియోస్ లో అయితే ఇదే ఫస్ట్ కదా, ఇలా ఎవరు అంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఎవరైనా వాళ్ళ అనుభవం సహజంగా చెప్పేస్తారు, బట్ మీరు మౌనంతో చెప్పారు. మ్యాక్సిమం చెప్పాలంటే ఇక్కడ 1 man ఆర్మీ నడుస్తుంది. ఆయన ప్రతి ఇంచి కదలాలన్నా ఆయన చెప్పకపోతే జరగని పరిస్థితుల్లో ఉంటుంది. మీ మాట, అది ఆయన మాట, బాబా గారి మాట అండి. ఆయన మాట. ఆయన చెప్పకపోతే అప్పుడు వాళ్ళందరూ సొంత మైండ్ వాడనట్టే కదా. వాడితే విషయం అది కాదురా, అంటే కంట్రోల్ గా ఉంటుంది. ఆయనకు అట్లా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఆయన మాట కాదని. అంటే ఉదాహరణకి ఇతను చాలా మంచి ఆర్టిస్ట్, నీకు అనిపించింది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది, చాలా బాగుంది అని నాకు అనిపిస్తుంది. అది బాగుందో లేదు, ఇప్పుడు జలపాతం బాగుంది మనకు అనిపిస్తుంది అట్లా. కరెక్ట్. అది దీంట్లో అంతా అదే ఉంటుంది.
అదే ఉంటుందంటే అది ఉన్నదే అది కాబట్టి అది ఉంది. వేరేది అన్యం ఏమీ లేదు. అందుకే అర్థమైన వాడికి అర్థం కావచ్చు, అర్థం కాని వాడికి అర్థం కాకపోవచ్చు ఇప్పటికీ, అంతే. అందులో శశభిషలు లేవు. నాకు బుక్ ఇవ్వలేదు, అక్కడికి వచ్చారు రాసుమని మీకు బుక్ ఇచ్చారు. తీసుకో. అచ్చా, మీ దగ్గర అది ఈ విషయం జరిగింది. కాదు కదా. మీరు వారిని మిమ్మల్ని వేరుగా భావిస్తున్నారు కాబట్టి మీరు అలా ఏమని అడగలేదు, జరిగిన విషయం అది చెప్తున్నారు. కానీ మీ దగ్గర బుక్ లేదనే విషయం తెలియదు అసలు. అదే కదా మీరు విషయం అది కాదు కానీ అంతే. అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఎటువంటిదంటే ప్రశ్న ఉండదు. ప్రశ్నకి స్కోప్ ఉండాలంటే ఎదురుగా మైండ్ ఉండాలి. ఏంటి తెలుసుకోవడానికి. అంటే ఎదురుగా ఒక మైండ్ ఉంటే ప్రశ్నించవచ్చు. మైండ్ని ఎండ్ చేసిన తర్వాత ప్రశ్న ఎక్కడిది, ఇంకా ప్రశ్న లేదు. ఊరికే ఉబ్బుసుకో ఏదో టైంపాస్ కాక మాట్లాడుకున్నట్టే ఉంటుంది అది. అట్లా మార్నింగ్ ఏదైనా ఒకటి ఆశ్చర్యాలు జరుగుతాయి అనే దానికి ఇది నిదర్శనం. ఆ రోజున రమణ మహర్షి అంటే ఎవరో తెలియని వ్యక్తి, ఆయన ఫోటో చూడగానే ఆయన కళ్ళలోంచి ఒక కాంతి వచ్చి ఆయన్ని తాకడం, ఆయన నిర్వీర్యమైపోయి పడిపోవడం, తర్వాత మళ్ళీ అతని పేరు చెప్పగానే మరొకసారి పడిపోవడం. అంటే ఆ 36 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థకి, ఇంత నిర్మాణం ఉన్నటువంటి ఈ వ్యవస్థకి సంబంధం ఉంది. అక్కడి నుంచి మొదలైంది అంతా కూడా. ఆయన ఊహించి ఉంటారు కదా నేను అలా అంటే చేస్తాను. దీంతో మరి ఆయనకు సంబంధం ఉందో లేదో కూడా ఇంపార్టెంట్. అది అసలు సంబంధం లేదు, అసలు సంబంధం లేదు, సంబంధం లేదు. జరుగుతుంది. బట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేదు. అంటే అసలు ఈ ఏదైనా మీరేమి గురువా స్నేహితులా ఏంటి మీకు వీరితో స్నేహితులు అడిగారు. ఇక్కడ వారి జయంతికి నాకేమీ కాదు, వారికి నేను స్నేహితుడిని, నాకు వారు ఏమీ కాదు. ఏమి కానట్టే ఉండాలి, ఏమి కానప్పుడే అన్నీ ఉంటాయి. ఏదో ఉంటే ఏది ఉండదు, అన్నీ ఉండవు. ఖాళీ ఉండాలి కదా, సార్ చెప్తుంటారు ఖాళీగా ఉండాలి ఏదైనా రావాలంటే నీలో. అవును, ఖాళీ లేకపోతే ఎట్లా వస్తుంది? ఖాళీ లేకపోతే ఇది రాదని. రమణ మహర్షి జయంతికి చాలా అద్భుతంగా జరుగుతాయి కార్యక్రమాలు. ఇక్కడ నుంచి చాలా మంది అరుణాచలంకి కనెక్ట్ అవుతూ ఉంటారు సహజంగా. ఇంకా అరుణాచల మాధవి గారని యూట్యూబ్లో టాక్స్ చేస్తుంటారు. ఆవిడ ఈ మధ్యన రీసెంట్లీ ఒక కార్యక్రమం చేస్తారు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి. ఆవిడ అంటే నాయనార్లు 63 నాయనార్లు తాలూకా భక్తులు. ఈ 2 వారాలు వెళ్ళాయి కదా, ఆవిడ ఆ బుక్ కూడా ఇచ్చారు. ఇక్కడికి వచ్చి చేశారు ఆ కార్యక్రమం అంతా. ఈ ప్రతిష్ఠ నాయనార్లు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు, ఇదే ఆలయంలో పక్కన ఆలయంలో వరండాలో ప్రతిష్ఠ చేస్తారు. ఎన్ని రోజులు స్వామి జరిగింది కార్యక్రమం? 3 రోజుల కార్యక్రమం జరిగింది. చాలా చాలా అద్భుతంగా జరిగింది. 50,000 మంది వచ్చారు. ఇక బెట్ట కప్ప కూడా ఉంటుంది, కప్ప. 50,000. అది వీళ్ళ ఒపీనియన్, ఏంటో లేదో తెలియదు. బల్లి మాత్రం ప్రతి మాట వింటది, అది సమాధానం చెప్తుంది. సత్యం పలికినప్పుడు, అది ధర్మం అనిపించినప్పుడు ఖచ్చితంగా బల్లి శబ్దం చేస్తాం. అంటే రోజు ఏమన్నా మన శాస్త్రాల్లో ఉందా? అది శాస్త్రాల్లో ఉంది, నేను అనుభవపూర్వకంగా చూశాను. ఇప్పుడు టాపిక్ అది కాదు కానీ ఓకే, అది మాట్లాడుకుందరు. ఓకే, వేరే టాపిక్ ఎందుకు? అంటే స్వామివారు మౌనం అయిపోయారు అందుకని మేము అలా ఏదో పూజ చేసుకుంటాం. ఏదో ఉన్నారు ఆయన అట్లా. నేను మౌనంగా ఉండడం కానీ మాట్లాడడం అని అలాగేలాగా చెప్తారు మీరు. 2 జరుగుతున్నాయి కదా, అవసరమైనప్పుడు మాటలు అవుతున్నాయి, అది మౌనం అని ఎలాగవుతుంది? మా పూజ ఒకసారి అవసరమైతే మాటలు చేయాలి కదా, మా అర్చన మేము చేస్తున్నాం అట్లా. 10 నిమిషాలు మీరు చూసినప్పుడు అనుకున్నాను నేను మౌనంతో సమాధానం చెప్తాను. ఏం అడిగానని ఏం అడగలేదు మరి. ఏం అడగలేదు. అంటే మన శరీర ధర్మంలో ఒక మిస్టరీ ఉంది. అదేంటంటే మన బాడీకి ఓన్లీ కళ్ళు ఇక్కడ లేవు, బాడీ అంతా కళ్ళే. అందుకే మన చెయ్యినే కలుస్తుంది.
మన కాలుని కలుస్తుంది, ఛాతీని కలుస్తుంది. అట్లా మన కళ్ళని కలుస్తాయి అంతే. మనం ఎప్పుడు షేక్ హ్యాండ్ చేతితో కాలుకి ఇయ్యం కదా. ఇవ్వచ్చు కానీ ఒక్కసారి కూడా ఇవ్వం. బెస్ట్ పాయింట్. ఇట్లా చెవుకి ఇట్లా వచ్చు కదా హాయ్ అని అనం అట్లా. అంటే ఇప్పుడు పాదాభివందనం చేస్తాం కదా, అది యాక్చువల్గా ఓన్లీ పాదాలకు చేయడం కాదు, అది సమస్తానికి తల నుంచి అట్లా శరీరాన్ని టచ్ చేస్తూ కంప్లీట్గా. కానీ అంత టైం లేదు కాబట్టి అది కూడా జస్ట్ ఇట్లా అని పని కానిస్తుంది. అట్లా కంప్లీట్గా శరీరాన్ని. అది ఇంకొకటి పాదాభివందనం ఊరికే చేసేది కాదు, అది ఊరికే ఒక ట్రెడిషన్ అయిపోయింది. కానీ గురువుని కలిసినప్పుడు ఒకసారి చేస్తే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత పనిలో పడు, ఊరికే మొక్కుతున్నావు ఇక్కడేం పని నీకు వెళ్ళిపోరా అంటారు. అంటే నెక్స్ట్ పరుగు చేసుకో. ఒక్కసారి సరిగ్గా చూసిన తర్వాత ఇంకా గురువుని నువ్వు ఊరికే పట్టించుకోవడం ఉండదు, ఆయన సమక్షంలో పని చేసుకోవడం ఉంటుంది. నువ్వు ఒక్కరిని పట్టించుకుంటున్నావు అంటే పని అయిపోతుంది. ఆగిపోయినట్టే. నువ్వు చూసిన ప్రతిసారి ఒక ఎమోషన్ వచ్చిన తర్వాత నువ్వేం పని చేస్తావు, అసలు అయ్యే పని కాదు. అదే నిజమైన శిష్యుడు ఉన్నాడు అనుకో, గురువు హాయిగా ఉంటాడు వాడి సమక్షంలో. ఎందుకంటే శిష్యుడు పట్టించుకోకూడదు గురువుని. పట్టించుకుంటే అది టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆయన కనిపించిన ప్రతిసారి లేచి నమస్తే పెట్టాడు అనుకో, ఇంకా అది పని ఎట్లా అందరు నమస్తే పెడతారు కానీ ఎప్పటికీ ఏదైనా పూర్తవుతుంది. అందుకే రియల్ మాస్టర్ ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ మాస్టర్ని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పనిలో పడ్డారు. దట్స్ అదే బ్లెస్సింగ్ అనమాట. సరే, ఇది యాక్చువల్గా సిరీస్ ఆఫ్ టాక్స్ చేసి దాన్నే పుస్తకంగా రాశాను. ఓకే. సో ఒకరోజు స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆసుగా ఊరికే రమణ మహర్షి గురించి ఒక పాట పాడాను అనమాట. అది పాడుకుని ముగిద్దాం. ఓకే, మామూలుగా ఎవరైనా పాడుకోవచ్చు. అది ఆ పాటను ఇందులో రాశాను నేను. ఇదే వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తా శూన్య ఉపదేశసారం రీసామృతవాక్ అద్వయం రమణా నీ స్థితి నా హృదయం రమణ నీ స్థితి నా హృదయం. సో ఆయన ఎవరో, ఆయన గురించి చెప్తున్నది ఎవరు, రాస్తున్నది ఎవరు, అసలు వింటున్నది ఎవరు, అంతా ఒక్కటే. ఊరికే మన చేయికి మనమే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు, మన మూతిని మనమే తుడుచుకున్నట్టు అట్లా రాసిన పుస్తకం ఇది. ఊరికే ఎప్పుడన్నా వీలున్నప్పుడు తప్పకుండా తిరిగి వేయండి. ఇక్కడ లోకల్ కథ అండి, అది చెప్పేది ఏమంటారు దాన్ని? హరికథ కదా, మామూలు పాటలు, మామూలు భజన భజన భజన. ఆహా. ఊర్లో భజన. ఇదంతా చేతిరాతు రాసింది. ఇదంతా ఊరికి ఆడుతూ పాడుతూ రాసిన పుస్తకం. ఎగ్జామ్ చేతిరాత బుక్స్ ఎన్ని సార్ మొత్తం? ఏంటొచ్చు 9-10 అయినా. హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు కూడా ఒక బుక్ రాస్తున్నా ప్రయాణంలో. అప్పటికప్పుడే అప్పటికప్పుడే దాని పేరు. బుక్ పేరు అప్పటికప్పుడా? అప్పటికప్పుడు రాస్తాడు కాబట్టి అప్పటికప్పుడు. అంతా కూడా ఈ భగవాన్ కోసం రాసింది కాదు. ఆ బుక్ అండి మీరు అడిగేది? ఈ బుక్ అయినప్పటికీ ఆ బుక్ అయినప్పటికీ ఎవరి కోసం రాసింది కాదు, రాశాను అంతే. ఇప్పుడు మీరు ఏదో తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు కదా, ఇంకా ఊరికే
మీరు తీసుకొచ్చారు. మొత్తం మీద అందరూ అనుకోవడం మానేస్తారు. ఓకే స్వామి, మళ్ళీ కలుసుకుందాం ఏదో ఒక రోజు జీవితంలో. ఇదే చివరిసారి వచ్చి తెలియదు, బట్ ఇప్పటిదప్పుడే. ఎప్పటికప్పుడు చాలా సంతోషం. ఏనా ఎందుకు ఎందుకు క్లోజింగ్ ఇవ్వాలా? క్లోజింగ్ ఇవ్వండి. ఉండు కాసేపు వీళ్ళు చూస్తున్నాను, చూడని. నేను చూస్తున్నానండి. ముగ్గురు గురువుల మధ్యన ఉన్నాం మేము, అందుకే అని అనుకుంటున్నావు. పాయింట్ కొట్టుకుంటున్నాను. వరాలం.